ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు. 16,000 పోస్టులతో కొత్త ప్రకటన ఇవ్వనున్నారు. ఇవాళ రేపో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం 6,100 పోస్టులతో విడుదల చేసిన పాత డిఎస్సిని రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడటంతో కూడా ఇటీవల కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా 16,000 పైగా పోస్టులకి డిఎస్సికి సంబంధించి కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ రేపట్లో కూడా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. డిసెంబర్ చివరి నాటికి డిఎస్సి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కూడా ఏదైతే అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6,146 పోస్టులకు సంబంధించి కూడా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు, ఆ తర్వాత దాన్ని ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో హైకోర్టుకి కొంతమంది నేతలు వెళ్లడంతో కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో డిఎస్సిని రద్దు చేయాలని చెప్పి కూడా అప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ డిఎస్సికి సంబంధించి కూడా తర్వాత నిర్వహిస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది. తాజాగా కొత్త డిఎస్సి వెలువడుతున్న నేపథ్యంలో కూడా పాత డిఎస్సికి సంబంధించి ఏదైతే గతంలో విడుదల చేసిన గెజిట్ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే కొత్త డిఎస్సి ఇవాళ రేపట్లో నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో పాత డిఎస్సి నోటిఫికేషన్ ని ఏపీ సర్కార్ రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.